ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగలమైన యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, ఉదయకాల సమయం నీ సంధానంలో చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాత్రం మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడుదమకు ఏర్పాటు చెందిన వాక్య భాగము అపోస్తులైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 14 వరకు ఈ విధంగా రాయబడినది. అపోస్తులైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 14 వరకు ధ్యానం చేసుకుందాము. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెననియు ఆనందముతోనూ కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుచున్నాను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, పౌలు కొలస్సీ సంఘానికి పత్రిక రాస్తూ ప్రభువుకు తగినట్లుగా నడుచుకొనుడి అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే ఈ లోకంలో జీవించి ఏ విధంగా మనం జీవించాలో మనకి చూపిన మార్గం ఏదైతే ఉందో, మాదిరి జీవితం ఏదైతే ఉందో దాన్ని కలిగిన వారిగా అట్టి రీతిగా మీరు ఈ లోకములో జీవించినట్లయితే ప్రభు యొక్క సాక్షులుగా, ప్రభు యొక్క ఉద్దేశాలను, ప్రభు యొక్క ఆలోచనలను కలిగిన వారవుతారనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి అంటున్నాడు. ఎందుచేత? మరి పౌలు కొలస్సీ సంఘానికి పత్రిక రాసినప్పుడు మరి వారి మధ్య పరిచర్య చేసిన మరి ఎపఫ్రాదీతుని గూర్చి 1వ అధ్యాయము 7-8 వచనాలంటే కదా, ఎపఫ్రాదీతును మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటురి. ఏంటి? అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలియపరిచిన వాడు. కాబట్టి ఆ యొక్క సంఘ విశ్వాసుల యొక్క పరిస్థితులన్నీ కూడా మరి ఎపఫ్రాదీతు ద్వారా పౌలు తెలుసుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ దీనిని ఆధారం చేసుకుని మీరు ప్రభువులో ఎట్టివారై ఉండాలో, ప్రభువుని ఏ విధంగా కలిగి ఉండాలో, ఏ విధంగా మీరు ప్రభుతో కలిసి ఉంటే మీ విశ్వాస జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చగలుగుతారనే విషయం చెప్తున్నాడు. అందుచేత ఈ సంగతులు వినిన నాటి నుండి మేము మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక అంటాడు. అంటే ఎప్పుడైతే వారి గురించి, ఎవరు కొలస్సీలో ఉండే సంఘం గురించి, పరిశుద్ధుల గురించి విన్నారో ఆ దినం నుంచి మరి వారు విన్న దినము నుండి కూడా ప్రతినిత్యము ప్రార్థిస్తున్న విధానాన్ని పౌలు ఎక్కడ గుర్తు చేశాడు. అంటే వారి విశ్వాసంలో బలపడాలని ఆత్మీయంగా దేవుని చేత, వాక్యము చేత, ఆత్మ చేత నడిపింపబడుతూ క్రీస్తు యొక్క సాక్షులుగా, క్రీస్తు బిడ్డలుగా ఉండాలనేది దేవుని ఉద్దేశం అనే విషయమై ప్రార్థిస్తున్నానని పౌలు చెప్తూ మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును అంటున్నాడు. అంటే సంపూర్ణ జ్ఞానం అంటే పరలోక సంబంధమైన జ్ఞానము చేత, ఆత్మ చేత నడిపింపబడుతూ క్రీస్తు ప్రేమలో కొనసాగిన స్థితి మీరు కలిగి ఉండండి అంటున్నాడు. ఆత్మ సంబంధ వివేకము గలవారును అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియజేసినప్పుడు మీరు పరిశుద్ధాత్మని యొక్క ఉద్దేశాలను ఎరిగిన వారే జీవించాలి. అందుని బట్టి ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారై అంటున్నాడు. అంటే ఎవరు?
పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త మీకు ఏదైతే చెప్తాడో దాన్ని గ్రహించి ఆ ప్రకారం మీరు జీవించినట్లయితే మీరు క్రీస్తుతోటి పాలిభాగస్తులు అవుతారు అనే విషయాన్ని చెప్తున్నాడు. ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు అంటున్నాడు. ప్రతి సత్కార్యములో అంటే ఇతరుల పట్ల చూపించే ప్రేమ, క్రీస్తు ఎలాగైతే అందరినీ ప్రేమించి ఆయన తండ్రి తన చూపిన ప్రేమను ఆయన వ్యక్తపరిచారో అదే రీతిగా కొలసీలో ఉండే సంఘము, సార్వత్రిక సంఘాలు అట్టి ప్రేమ కలిగి క్రీస్తు ప్రేమను కలిగిన వారై ఉండాలి. కాబట్టి ప్రతి సత్కార్యము సఫలులగుచు దేవుని విషయమై జ్ఞానము అభివృద్ధి పొందుడు అంటాడు. దేవుని అనగా తండ్రి యొక్క జ్ఞానము చేత, పరలోక సంబంధమైన జ్ఞానము చేత దినదినము అభివృద్ధి చెందుతూ లోకం వైపు పాపం వైపు పోక ఆత్మయందు నిలిచిన వారే క్రీస్తు ప్రేమకు సాక్షులై ఉండాలి అంటున్నాడు. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెను అంటున్నాడు. ప్రభువుని సంతోషపెట్టడం అంటే ప్రభు మాట విని ఆయన మాటకు లోబడి ఆయన ఉద్దేశాన్ని అనుసరించి ఆ ప్రకారం మీరు జీవించండి అనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచున్నట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలను అంటాడు. అంటే ఈ ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు అంటాడు. అంటే ఏంటి? పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మానుసారంగా నడుచుకుంటూ దేవునిలో, దేవుని యొక్క రాజ్య సువార్తలో మనము ఏ స్థితిని ప్రభువుతో కొనసాగించేవారమై ఉన్నామో దానిని బట్టి, పరలోక సంబంధమైన ఉద్దేశాలను బట్టి సంతోషించేవారిగా మీరు ఉండాలి అనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. కాబట్టి ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలను అంటున్నాడు. ఆయన మహిమా శక్తి అంటే ఆయన యొక్క తత్వం యొక్క మూర్తిమత్వాన్ని ఎరిగిన వారిగా, ఆయన చూపిన ప్రేమకు తగిన వారిగా, అందరితో ప్రేమానురాగాలు కలిగిన వారిగా, సంఘాన్ని బలపరుస్తూ విశ్వాసులను బలపరుస్తూ దినదినము ప్రభువును బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి జీవిస్తూ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలువారమొగుటకు మనలను పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతుల్లో చెల్లింపవలనియు దేవుని బతిమాలుచున్నాను అంటున్నాడు. అంటే వీరి నిమిత్తం పౌలు ప్రార్థిస్తున్నాడు, తిమోతి ప్రార్థిస్తుంది. మరి వారికి సమాచారం ఇవ్వబడిన సమాచారాన్ని బట్టి వారు దేవుని యందు విశ్వాసములో కొనసాగుతున్నారు. ఇటు రీతిగా వారు కొనసాగుతున్నప్పుడు దేవుడు వారి పట్ల చూపిన ప్రేమను గుర్చి పౌలు ఎక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారమగుటకు అంటాడు. తేజోవాసులంటే తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో సదాకాలము జీవించే ఆ యొక్క నూతన యెరూషలేమును బట్టి, క్రీస్తు యొక్క రాజ్యమును బట్టి మీ సిద్ధపాటు ఉండాలి అనే విషయాన్ని చెప్తూ మనలను పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలు కొనుచున్నాను అంటాడు. తండ్రి అయిన దేవుణ్ణి మీరేమనాలంట? బతిమాలాలంట. ఏమని? ప్రభువా, మేము ప్రభువుతో నీ రాజ్యంలో మీరు మా మధ్య నుంచిన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము చేత మీతో జీవించే ధన్యత, యోగ్యత మాకు దయచేయమని ప్రతినిత్యము ఆయన సన్నిధిలో ప్రార్థించేవారై ఉండాలని ఆనాడు కొలసీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు తెలియజేస్తున్న మాటలు. అంత మాత్రమే కాదు, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొద్ద రాజ్యమును నివాసులుగా చేశాను అంటాడు. కాబట్టి ప్రభు యొక్క రాజ్యానికి, ప్రభు యొక్క మాటతో ఏదైతే మనము ముందుకు కొనసాగింపబడుతున్నామో, ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతికేవారిగా, ఆయనతో యుగయుగాలు జీవించేవారిగా మన సిద్ధపాటు క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి, తండ్రి యొక్క ఉద్దేశాన్ని బట్టి అది కొనసాగింపబడాలనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. కాబట్టి అంటున్నాడు ఇక్కడ, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేస్తాను అంటాడు. అంటే చీకటి నుండి, పాపం నుండి, మరణం నుండి మనల్ని రక్షించి క్రీస్తు రక్తము చేత విమోచింపబడి, విడిపింపబడి, నేడు పరిశుద్ధులుగా తీర్చబడి ప్రభుత్వ పాలుభాగస్తులవడానికి ఆనాడు కొలసీ సంఘము, నేడు సార్వత్రిక సంఘము సిద్ధపడవలసినదనే విషయాన్ని గుర్తు చేస్తూ తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది అంటాడు. క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి
మనకి పాప క్షమాపణ కలుగుతుంది. మన పాపముల నుండి మనల్ని తప్పించి ఆయన నీతిని మనకు ధరింపజేసి మనం పొందవలసిన శిక్ష అంతా ఆయన భరించారు. కాబట్టి క్రీస్తు శ్రమానుభవాన్ని బట్టి, ఆయన చూపిన ప్రేమను బట్టి, అట్టి ప్రేమలో మనం నిలిచిన వారమై ప్రభువుతో పరిశుద్ధాత్మతో సదాకాలము జీవించువారుగా ఉండాలని ఆనాడు కొలసీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు తన మాటలను పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేసిన విషయము ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడవక ఎడబాయిక కృప చూపుచున్న తండ్రి, అవును నాయన, కొలసీ సంఘం పట్ల నీ సేవకుడు, నీ భక్తుడైన పౌలు చేసిన విజ్ఞాపన ప్రార్థన, అవును నాయన, ఎపఫ్రాదీతు తెలియజేసిన మాటలను బట్టి వారిని ఆత్మలో బలపరుస్తూ ముందుకు నడిపిస్తూ విశ్వాసంలో వారిని నింపుతున్న విధానాన్ని బట్టి వందనాలు. కాబట్టి నాయన, వారు నశించక నిజ జీవాన్ని పొందుకోవడానికి ఆనాడు నువ్వు చూపిన నీ ప్రేమను బట్టి వందనాలు. నేడు నాయన, అట్టి ప్రేమలందు మేమందరము నిలిచినట్లు, నిన్ను కలిగినట్లు, నీతో జీవించినట్లు అట్టి కృపాసనం వద్దకు మేము రాగలుటకు నీ సహాయము దయచేయండి. శ్రేష్టమైన ఈవుల చేత మమ్మల్ని తృప్తిపరుస్తూ పాపము నుండి, మరణము నుండి మమ్మల్ని లేవనెత్తిన రక్షకుడైన క్రీస్తు యేసు యొక్క మరి పుణ్యనామమును బట్టి, ఆయన చూపిన ఆ రక్తపు ప్రేమను బట్టి, ఆయన చిందించిన రక్తాన్ని బట్టి విడిపింపబడిన ప్రతి మానవుని యొక్క పాపము నుండి తొలగింపబడి, క్రీస్తు రక్తములో కడగబడి, క్రీస్తుతో పాటు ఆయన రాజ్యములో చేరగలిగిన కృపణ అనుగ్రహింపజేసిన తండ్రి, నీకు వందనాలు. కాబట్టి నాయన, పౌలు సెలవిస్తున్నట్లుగా మేము నీ యొద్ద నిలిచేవారిగా, జీవించేవారిగా, నీతో యుగయుగాలు జీవించగలిగిన కృప మా అందరికీ దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద ఉన్న వారిని ముట్టి లేవనెత్తండి. ప్రార్థన అవసరాలు కలిగిన కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. నేడిదిన పరిచర్యలో, సేవలో నీ వాక్యము చేత, నీ ఆత్మ చేత నన్ను మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి నీ నిత్యరాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచుకోనమని, ఏది ఉన్నతమో ఏది ఉత్తమమో మేము ఎరిగి గ్రహించి ఏది నీ చిత్తమైనదో ఆ ప్రకారం జీవించుటకు మాకు నేర్పించుమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాహారం మాకు దయచేయము. అలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలో తేకాదులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడైండి సంరక్షించునుగాక, ఆమేన్.